Hi, hello. Welcome back to another session. లాస్ట్ క్లాస్లో మనము జాతీయ ఆదాయం అంటే ఏమిటి, జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి నిర్వచనాలు, అదేవిధంగా జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి వివిధ భావనల గురించి మనం చదువుకోవడం జరిగింది. ముఖ్యంగా మొత్తం దేశీయ ఉత్పత్తి, మొత్తం జాతీయ ఉత్పత్తి, నికర జాతీయ ఉత్పత్తి, వెస్టి ఆదాయము, వ్యయార్హ వెస్టి ఆదాయము, వెస్టి పొదుపు, తలసరి ఆదాయము, వీటి గురించి లాస్ట్ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజటి క్లాస్లో వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అంటే ఏమిటి, అదేవిధంగా వాస్తవిక తలసరి ఆదాయం అంటే ఏమిటో ఈ రోజటి క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం. సో మరి ఎందుకు దీనికి ప్రాముఖ్యత ఏర్పడింది, వాస్తవిక స్థూల జాతీయోత్పత్తికి ఎందుకు ప్రాముఖ్యత ఏర్పడింది అంటే, ఇక్కడ ఆర్థికాభివృద్ధి అనేటువంటిది బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. దీనిని లెక్కించడం చాలా కష్టం. అయితే 1960 వరకు కూడా, 1960 వరకు కూడా మన ఆర్థికవేత్తలు దేనిని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేశారు అంటే, జాతీయోత్పత్తిని ఆధారంగా చేసుకొని అభివృద్ధిని అంచనా వేశారు. అంటే జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటే అభివృద్ధి ఎక్కువగా ఉన్నట్లు, జాతీయ ఆదాయం తక్కువగా ఉంటే అభివృద్ధి తక్కువగా ఉన్నట్లు భావించటం అనేటువంటిది జరిగింది. అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి రెండింటిని ఒకే కోణంలో అంచనా వేయటం అనేటువంటిది జరిగింది. వృద్ధిని అభివృద్ధిని విడదీసి చూడటం అనేటువంటిది జరగలేదు. ఎందుకంటే కొన్ని దేశాల యొక్క జాతీయ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాలు అనేక రకాలైనటువంటి సాంఘిక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అంటే కొన్ని దేశాల యొక్క జాతీయ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశాలు పేదరికాన్ని ఎదుర్కొంటున్నాయి, అసమానతలు ఉన్నాయి, దేశంలో ఉత్పత్తి పరిమాణం తక్కువగా ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, ఆర్థికాభివృద్ధికి అవసరమైన పటిష్టమైనటువంటి ఆర్థిక పునాదుల నిర్మాణం అనేటువంటిది ఆ ఆర్థిక వ్యవస్థలలో జరగలేదు. కానీ వాటి యొక్క ఆదాయం ఎక్కువగా ఉంది. మరి ఇది నిజమైన అభివృద్ధి అంటే నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి నిజమైనటువంటి అభివృద్ధిని అంచనా వేయాలంటే జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని చాలా మంది ఆర్థికవేత్తలు కూడా సూచించటం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు చెప్తున్నాం, లైబీరియా దేశం, లాటిన్ అమెరికా ఖండంలో లైబీరియా అనే దేశం ఉంది. ఈ దేశం అరటి పండ్ల యొక్క ఎగుమతులకు బాగా ప్రసిద్ధి. కాబట్టి ఈ దేశం యొక్క జాతీయోత్పత్తిలో ఈ అరటి పండ్ల యొక్క ఎగుమతులు కూడా ఒక భాగమే. కాబట్టి ఆ దేశం యొక్క జాతీయోత్పత్తి ఎక్కువ ఉంది. కానీ ఆ దేశాలు అనేక రకాలైనటువంటి సాంఘిక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మరి అలాంటప్పుడు నిజమైనటువంటి అభివృద్ధి కాదు. కాబట్టి నిజమైనటువంటి అభివృద్ధిని అంచనా వేయాలంటే జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఆర్థికవేత్తలు కూడా సూచించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా సైమన్ కుజినెట్స్ కావచ్చు, మిడ్, వీనర్ మరియు ఫ్రాంకెల్ లాంటి ఆర్థికవేత్తలు జాతీయ ఆదాయానికి బదులుగా వాస్తవిక జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియచేయటం అనేది జరిగింది. ఎందుకంటే వాస్తవిక జాతీయోత్పత్తిని ఎందుకు అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలంటే, ఏ ఆర్థిక వ్యవస్థలో అయితే వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి పెరుగుతుందో అప్పుడు దానితో సంబంధం ఉన్నటువంటి ఇతర చలాంకాలు కూడా గుణాత్మకంగా మార్పు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా దీనిని లెక్కించడం అనేటువంటిది చాలా సులభము. కాబట్టే జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని చెప్పేసి ఈ ఆర్థికవేత్తలు సూచించటం అనేటువంటిది జరిగింది. అయితే ఏ ఆర్థిక వ్యవస్థలో కూడా ధరల స్థాయి అనేటువంటిది నిలకడగా ఉండదు. 20 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధరలు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు వేరు. 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధరలు వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు వేరు. అంటే కాలం మారుతున్న కొద్దీ ధరల స్థాయి పెరుగుతూ ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రస్తుత ధరల ప్రకారం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినట్లయితే జాతీయ ఆదాయము ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. అది నిజమైనటువంటి ఆదాయం కాదు. కాబట్టి నిజమైనటువంటి ఆదాయాన్ని అంచనా వేయాలంటే ఆధార సంవత్సర ధరలో ప్రస్తుత జాతీయోత్పత్తిని లెక్కించాలని చెప్పేసి ఈ ఆర్థికవేత్తలు సూచించటం అనేది జరిగింది. కాబట్టి ప్రస్తుత
ధరల ప్రకారం జిఎన్పిని లెక్కించిన ఎడల సరైనటువంటి అంచనా అనేటువంటిది రాదు. అందుకోసమే ఏదైనా ఒక సంవత్సరాన్ని ఆధారంగా తీసుకోవాలి. ఏ సంవత్సరాన్ని ఆధారంగా తీసుకోవాలి? ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరల స్థాయి నిలకడగా ఉంటుందో ఆ ఆర్థిక సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని లెక్కించాలి. అంటే స్థిర ధరల ప్రకారము లేదా నిలకడ ధరల ప్రకారము ప్రస్తుత జాతీయోత్పత్తిని అంచనా వేసినట్లయితే మనకు వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అనేటువంటిది వస్తుంది. మరి దీనిని లెక్కించాలంటే ముందుగా మనకు ప్రస్తుత సంవత్సర ధరల సూచి అనేటువంటిది మనకు తెలియాలి. మరి ప్రస్తుత సంవత్సర ధరల సూచిని ఏ విధంగా లెక్కిస్తారు అంటే అందుకోసం ఒక సమీకరణం అనేటువంటిది ఉంది. అదేంటి అంటే ఎస్ ప్రస్తుత సంవత్సర ధరల సూచి. ఎస్ ఈ సూచి సహాయంతో ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఈ సూచి సహాయంతో మనము ప్రస్తుత సంవత్సర ధరల సూచిని లెక్కించవచ్చు. ఎట్లా వస్తుంది? ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఈజ్ ఈక్వల్ ప్రస్తుత సంవత్సరంలోని ధరలు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మనం జాతీయోత్పత్తిని అంచనా వేస్తున్నట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ధరలు అని అర్థం. డివైడెడ్ బై ఆధార సంవత్సరంలోని ధరలు అంటే బేస్ ఇయర్. అంటే ఏ సంవత్సరాన్ని అయితే మనం బేస్ ఇయర్ గా తీసుకుంటున్నాం, ఏ సంవత్సరాన్ని తీసుకుంటున్నాం, ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే ధరల స్థాయి నిలకడగా ఉంటుందో దాన్ని బేస్ ఇయర్ గా తీసుకుంటున్నాం. ఆ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ధరలను ఆధార సంవత్సర ధరలు సూచిస్తుంది. ఇంటూ 100 ప్రస్తుత సంవత్సరంలోని ధరలు డివైడెడ్ బై ఆధార సంవత్సరంలోని ధరలు ఇంటూ 100 చేసినట్లయితే ప్రస్తుత సంవత్సర ధరల సూచి అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా వచ్చినటువంటి సూచి సహాయంతో మనము వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎట్లా వస్తుంది? ప్రస్తుత సంవత్సర జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇది ఆరో మార్క్ కనబడుతుందా? ప్రస్తుత సంవత్సర వాస్తవిక జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ మార్కెట్ ధరల ప్రకారం ప్రస్తుత సంవత్సర జిఎన్పి ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నటువంటి జిఎన్పి డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి. ఇక్కడ లెక్కించడం కదా, ఇక్కడ ఈ విధంగా వస్తుంది ప్రస్తుత సంవత్సర ధరల సూచి. సో డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఇంటూ 100 చేసినట్లయితే మనకు వాస్తవిక స్థూల జాతీయోత్పత్తి అనేటువంటిది వస్తుంది. ఈ విధంగా మనము వాస్తవిక స్థూల జాతీయోత్పత్తిని అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎస్ వాస్తవిక జాతీయోత్పత్తిని లెక్కించడానికి ఉపయోగించే సమీకరణము లేదా సూత్రం ఇంతకు చూస్తున్నాం. ఆర్ఎన్ఐ రియల్ నేషనల్ ఇన్కమ్ ఇస్ ఈక్వల్ జిఎన్పి ఎట్ మార్కెట్ ప్రైసెస్ బై ప్రైస్ ఇండెక్స్ ధరల సూచి ఇంటూ 100. సింపుల్ గా రాయాలంటే ఈ విధంగా కూడా మనం రాయవచ్చు. ఎస్ మనం డైరెక్ట్ ఈ విధంగా కూడా రాయవచ్చు. ఎట్లా రాయొచ్చు? ఆర్ఎన్ఐ ఈజ్ ఈక్వల్ ఇక్కడ చిన్నగా రాసి ఇస్తాను. రియల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ వాస్తవిక జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ మొత్తం జాతీయోత్పత్తి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100 ఈ విధంగా రాయవచ్చు. లేదంటే రియల్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము, జాతీయోత్పత్తి అన్న జాతీయ ఆదాయం అన్న ఒకటే, ప్రైస్ ఇండెక్స్ డివైడెడ్ బై 100 ఈ విధంగా రాసి మనం వాస్తవిక జాతీయోత్పత్తిని లెక్కించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకు జాతీయోత్పత్తికి బదులుగా దీనిని అభివృద్ధికి కొలామానంగా తీసుకుంటున్నారంటే ప్రస్తుత ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేసినట్లయితే జాతీయ ఆదాయం అనేటువంటిది ఉండవలసిన దానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. అది నిజమైనటువంటి ఆదాయం కాదు. కానీ నిజమైనటువంటి ఆదాయాన్ని లెక్కించాలంటే స్థిర ధరల ప్రకారము నిలకడ ధరల ప్రకారం ప్రస్తుత జాతీయోత్పత్తిని అంచనా వేసినట్లయితే మనకు వాస్తవిక జాతీయోత్పత్తి అనేటువంటిది వస్తుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్
మార్కెట్ ధరల ప్రకారం జిఎన్పి, ప్రస్తుత జిఎన్పి ఎంత ఉంది అంటే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1500 కోట్ల రూపాయలు. 1500 కోట్ల రూపాయలు. ప్రైస్ ఇండెక్స్, ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఎంత ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది అనుకుందాం. ఉన్నట్లయితే వాస్తవిక జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ టు ఎంత, రియల్ నేషనల్ ఈజ్ ఈక్వల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో సూత్రం ఏంటి, రియల్ నేషనల్ ఇన్కమ్ ప్రస్తుత సంవత్సర జాతీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ మొత్తం జాతీయోత్పత్తి మార్కెట్ ధరల ప్రకారం డివైడెడ్ బై ప్రైస్ ఇండెక్స్ ఇంటూ 100. సో ఇక్కడ జిఎన్పి ఎంత ఉంది, 1500 కోట్ల రూపాయలు డివైడెడ్ బై ప్రస్తుత సంవత్సర ధరల సూచి ఎంత ఉంది 120 ఇంటూ 100. ఓకే, ఈ జీరో క్యాన్సల్. 150 డివైడెడ్ బై 12, 150ని 12 చేత డివైడెడ్ బై చేస్తున్నాం. 12 ఎక్కం 12, 5కి 2 పోతే 3, 0 తీసుకుంటాం. ఎన్నింట్లో పోతుంది, 12 రెంట్ల 24, 12 వల్ల 36 కాదు పోదు, 12 రెంట్ల 24, 10కి 4 పోతే 6, సో పోదు కాబట్టి ఓకే 6 పాయింట్ పెట్టేసి తీసుకు. ఓకే, నెక్స్ట్ అది 12 ఎన్నింట్లో పోతుంది, 12 5లు 60. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదండి, ఈ 2 జీరోస్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. 150 ఇంటూ 100, 150 ఇంటూ 100 15,000 అవుతుంది కదా. సో ఈ జీరోని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, 3 జీరోస్ అవుతాయి. ఇప్పుడు ఇంకొక జీరో తీసుకుంటున్నాం, 12 5లు 60. సో శేషం ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఇంకెన్ని జీరోస్ మిగిలినాయి, ఒక జీరో మిగిలింది, 1250. ఎంత వచ్చింది, 1250 కోట్ల రూపాయలు. వాస్తవానికి ప్రస్తుత జిఎన్పి ఎంత ఉంది, ప్రస్తుత జిఎన్పి ఏమో జిఎన్పి ఈజ్ ఈక్వల్ 1500 కోట్ల రూపాయలు. వాస్తవిక జాతీయోత్పత్తి ఎంత ఉంది, రియల్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది, ఇది 1500. ఓకే, రియల్ నేషనల్ ఇన్కమ్ ప్రస్తుత జాతీయోత్పత్తి ఎంత వచ్చింది, 1250. సో 1500 ఓకే 0, 10కి 5 పోతే 5, 4కి 2 అయితే 2, 250 కోట్ల రూపాయలు. అంటే 250 కోట్ల రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంది ప్రస్తుత జాతీయోత్పత్తి. ఎందుకు, ధరల స్థాయిలో పెరుగుదల కారణంగా. అంటే ప్రస్తుత ధరలో జిఎన్పిలో 250 కోట్లు ధరల పెరుగుదల వల్ల ఏర్పడింది. కాబట్టి ప్రస్తుత ధరల ప్రకారం జాతీయోత్పత్తిని అంచనా వేస్తే జాతీయోత్పత్తి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంది, 250 కోట్లు ఎక్కువ ఉంది. ఎందుకు, ధరల స్థాయిలో పెరుగుదల కారణంగా ఎక్కువ. ఇది నిజమైనటువంటి ఆదాయం కాదు. ఇక్కడ స్థిర ధరల ప్రకారం, నిలకడ ధరల ప్రకారం ఆదాయాన్ని అంచనా వేస్తే వాస్తవిక జాతీయోత్పత్తి వస్తుంది. అంటే వాస్తవానికి ఉండవలసినటువంటి ఆదాయం ఎంత, 1250 కోట్లు, కానీ ఎంత కనబడుతుంది, 1500 కోట్ల రూపాయలు. అంటే 250 కోట్ల రూపాయలు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ధరల స్థాయిలో పెరుగుదల కారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి నిజమైనటువంటి అభివృద్ధిని అంచనా వేయాలంటే జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక జాతీయోత్పత్తిని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని చెప్పేసి ఈ ఆర్థికవేత్తలందరూ కూడా సూచించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంతేకాదండి, ఇక్కడ జాతీయోత్పత్తిని అంచనా వేసేటప్పుడు జాతీయోత్పత్తిని అంచనా వేసేటప్పుడు జాతీయోత్పత్తి స్థాయితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకు, ఏమని చెప్తున్నాం, అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు జిఎన్పి స్థాయితో పాటు దాని పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఎందుకు జిఎన్పి స్థాయితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును పరిగణలోనికి తీసుకోవాలి అంటే, ఒక దేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్నట్లయితే కొంతకాలం తర్వాత అది ఉత్పత్తిని పెంచుకొని అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు జాతీయోత్పత్తి స్థాయితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలు ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
ఓకే. సో ఇది x అక్షము, ఇది y అక్షము. x అక్షం పైన కాలాన్ని తీసుకుంటున్నాం, టైంని తీసుకుంటున్నాం. y అక్షం పైన జిఎన్పిని, జాతీయోత్పత్తిని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలు ఉన్నాయనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఉంది అనుకుందాం. ఇదేది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి జాతీయోత్పత్తిని సూచించే రేఖ. ఇదేమో భారతదేశానికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ ఉంది, ఇండియా ఉంది అనుకుందాం. ఓకే. ప్రారంభంలో మనం చూసినట్లయితే ఇది ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి జాతీయోత్పత్తిని సూచించే రేఖ. ఇదేమో భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయోత్పత్తిని సూచించే రేఖ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రారంభంలో ఇంగ్లాండ్ యొక్క జాతీయోత్పత్తి కంటే భారతదేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి ఎక్కువగా ఉంది. కాబట్టి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి జిఎన్పి రేఖ కింద ఉంది, భారతదేశానికి సంబంధించిన జిఎన్పి రేఖ పైన ఉంది. సో 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ దేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి అనేటువంటిది ఎక్కువగా ఉంది, భారతదేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి అనేటువంటి తక్కువగా ఉంది. అంటే ఏమిది ఇక్కడ? ఇంగ్లాండ్ దేశం యొక్క జాతీయోత్పత్తి స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ దాని యొక్క పెరుగుదల రేటు ఎక్కువగా ఉంది. కాబట్టి కొంతకాలం తర్వాత అది తన యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకొని ఎక్కువ ఆదాయాన్ని సాధించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇండియా దేశం కంటే ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి జాతీయోత్పత్తి స్థాయి రేఖ పైన ఉంది ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత. కాబట్టి అభివృద్ధిని అంచనా వేసేటప్పుడు జాతీయోత్పత్తి స్థాయితో పాటు దాని యొక్క పెరుగుదల రేటును కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఉన్నటువంటిది వాస్తవిక తలసరి ఆదాయం. మనం అంతకుముందు తలసరి ఆదాయాన్ని గురించి చదువుకున్నాం. తలసరి ఆదాయము వేరు, వాస్తవిక తలసరి ఆదాయము వేరు. తలసరి ఆదాయం అంటే ఏం చెప్తున్నాం? దేశంలో సగటున ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తికి లభించే ఆదాయాన్ని తలసరి ఆదాయం అని అంటారు. ఎట్లా వస్తుంది తలసరి ఆదాయము? జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగించినట్లయితే తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చే భాగించినట్లయితే తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ చాలా మంది ఆర్థికవేత్తలు కూడా తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలని సూచించటం అనేటువంటిది జరిగింది. మరి ఎందుకు తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలి అంటే, జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది అంతకంటే ఎక్కువగా ఉంటే సగటు ఆదాయం అనేటువంటిది పెరగకపోవచ్చు. కాబట్టి జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక అభివృద్ధి జరగదు. అందుచేత జాతీయ ఆదాయం కంటే తలసరి ఆదాయమే అభివృద్ధికి ఉత్తమమైనటువంటి సూచికగా భావించటం అనేటువంటిది జరిగింది. మరి తలసరి ఆదాయం ఎట్లా వస్తుంది? మనం ఇంతకుముందు తలసరి ఆదాయాన్ని గురించి చదువుకున్నాం. జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. మరి ఇక్కడ వాస్తవిక తలసరి ఆదాయం అంటున్నాం. అయితే తలసరి ఆదాయంలోని పెరుగుదల అనేది ఎట్లుండాలి? ధరల పెరుగుదల వల్ల జాతీయ ఆదాయం పెరిగి తలసరి ఆదాయం పెరిగినట్లు కనిపించవచ్చు.
అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. అలాంటప్పుడు వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలామానంగా తీసుకోవాలని చెప్పేసి చాలామంది ఆర్థికవేత్తలు, ముఖ్యంగా ఆర్థర్ లూయిస్ కావచ్చు, లైబెన్‌స్టీన్ కావచ్చు, మేయర్ వంటి ఆర్థికవేత్తలు ఇక్కడ సూచించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అంటే ధరల స్థాయిలో పెరుగుదల కారణంగా జాతీయ ఆదాయం పెరిగి, తలసరి ఆదాయం పెరిగినట్లు కనిపించవచ్చు. మరి అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. నిజమైనటువంటి అభివృద్ధిని అంచనా వేయాలంటే ఇక్కడ మనం ఎట్లయితే జాతీయోత్పత్తికి బదులుగా వాస్తవిక జాతీయోత్పత్తిని కొలమానంగా తీసుకున్నామో, అట్లా ఇక్కడ కూడా తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలని చెప్పేసి చాలామంది ఆర్థికవేత్తలు కూడా ఈ సూచీని సమర్థించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. ఎట్లా వస్తుంది మరి వాస్తవిక తలసరి ఆదాయం? రియల్ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉంది. బాక్స్‌లో ఉంది. యెస్. రియల్ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా వస్తుంది? రియల్ నేషనల్ ఇన్‌కమ్ డివైడెడ్ బై పి. ఆర్‌పిసిఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌ఎన్ఐ బై పి. ఇక్కడ ఆర్‌పిసిఐ అంటే వాస్తవిక తలసరి ఆదాయము. రియల్ పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ అని అర్థం. ఆర్‌ఎన్ఐ అంటే వాస్తవిక జాతీయ ఆదాయము అని అర్థం. పి అంటే దేశం యొక్క జనాభా అని అర్థం. కాబట్టి వాస్తవిక జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగించినట్లయితే వాస్తవిక తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తలసరి ఆదాయం అంటే ఏం చెప్తున్నాం? తలసరి ఆదాయానికి వాస్తవిక తలసరి ఆదాయానికి తేడా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు పీసీఐ ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్‌కమ్ జాతీయ ఆదాయము బై దేశం యొక్క జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ దేశం యొక్క జాతీయ ఆదాయము నేషనల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు 100. ఆ దేశం యొక్క జనాభా పి ఈజ్ ఈక్వల్ టు 10 ఉన్నట్లయితే పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? సూత్రం ఏంటి? పర్ క్యాపిటల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయము బై దేశ జనాభా. జాతీయ ఆదాయం ఎంత ఉంది? నేషనల్ ఇన్‌కమ్ బై పాపులేషన్. జాతీయ ఆదాయం ఎంత ఉంది? 100. దేశం యొక్క జనాభా ఎంత ఉంది? 10. సో 10 ఎక్కం 10 10లు 100. అంటే సగటున ప్రతి వ్యక్తికి లభించే ఆదాయం ఎంత? 10 రూపాయలు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దేశం యొక్క ఆదాయము 100 నుంచి 150కి పెరిగింది. కాలం మారుతున్న కొద్దీ ఆదాయ పరిమాణం కూడా మారుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం జనన మరణాల రేట్లో మార్పులు వస్తాయి కాబట్టి జనాభా పరిమాణం కూడా మారుతుంది. జనాభా ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 20కి పెరిగినట్లయితే తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ జాతీయ ఆదాయం 100 నుంచి ఏమైంది? 150కి పెరిగింది. అలాంటప్పుడు తలసరి ఆదాయం కూడా ఏం కావాలి? పెరగాలి. మరి పెరిగిందా లేదా చూద్దాం. సో పీసీఐ ఈజ్ ఈక్వల్ టు తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ జాతీయ ఆదాయం బై దేశ జనాభా. జాతీయ ఆదాయం ఎంత ఉంది? 150. దేశం యొక్క జనాభా ఎంత ఉంది? 20. ఈ 0 క్యాన్సల్. 15/7 అంటే 2014 2 5 10 7.5 7.5 రూపాయలు. ఇంతకుముందు తలసరి ఆదాయం ఎంత ఉండే? 10 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 7 రూపాయలు అయింది. అంటే జాతీయ ఆదాయం పెరిగినప్పుడు జాతీయ ఆదాయం 100 నుంచి 150కి పెరిగినప్పుడు తలసరి ఆదాయం కూడా పెరగాలి. కానీ తలసరి ఆదాయం ఏమైంది? 10 నుంచి 7.5కి తగ్గిపోయింది. ఎందుకు తగ్గింది? జాతీయ ఆదాయంలోని పెరుగుదల కంటే జనాభా పెరుగుదల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉండటం వల్ల తలసరి ఆదాయం అనేటువంటిది తగ్గిపోయింది. కాబట్టి ఒక దేశం తలసరి ఆదాయాన్ని పెంచుకోవాలంటే జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా దేశం యొక్క జనాభాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే ఆ దేశం యొక్క తలసరి ఆదాయం అనేటువంటిది పెరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా కాబట్టి తలసరి ఆదాయానికి బదులుగా వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలి. ఎందుకంటే ధరల స్థాయిలో పెరుగుదల కారణంగా జాతీయ ఆదాయం పెరిగి తలసరి ఆదాయం పెరగవచ్చు.
అది నిజమైనటువంటి అభివృద్ధి కాదు. అలాంటప్పుడు వాస్తవిక తలసరి ఆదాయాన్ని అభివృద్ధికి కొలమానంగా తీసుకోవాలి. దానికి ఈక్వేషన్ మనం ఇంతకుముందు తీసుకున్నాం. రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ ఆర్‌పిసిఐ, వాస్తవిక తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ వాస్తవిక జాతీయ ఆదాయము బై దేశ జనాభా చేసినట్లయితే మనకు వాస్తవిక తలసరి ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటి కదండి, తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమంటున్నాం, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు జాతీయ ఆదాయము బై దేశ జనాభా. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ ఆదాయము 200 ఉంది, దేశం యొక్క జనాభా P is equal to 5 ఉన్నట్లయితే తలసరి ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సూత్రం ఏంటి, PCI ఈజ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. జాతీయ ఆదాయం ఎంత ఉంది, 200. దేశం యొక్క జనాభా ఎంత ఉంది, 5. 5 ఎక్కం 5, 5 4 20. అంటే సగటున ప్రతి వ్యక్తికి లభించే ఆదాయం ఎంత, 40 రూపాయలు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు 40 రూపీస్. ఇప్పుడు జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. అదేవిధంగా దేశ జనాభాను తలసరి ఆదాయం చేత గుణించినట్లయితే జాతీయ ఆదాయం అనేటువంటిది వస్తుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ దేశం యొక్క జనాభా ఎంత ఉంది, ఇక్కడ పాపులేషన్ 5, తలసరి ఆదాయం ఎంత ఉంది, 40. 5 × 40 ఎంత, 200 వచ్చిందా. ఎస్. కాబట్టి జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా చేత భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. ఆ దేశ జనాభాను తలసరి ఆదాయం చేత గుణించినట్లయితే జాతీయ ఆదాయం అనేటువంటిది వస్తుంది. ఇక్కడ దేశ జనాభాకు తలసరి ఆదాయానికి మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుంది. జనాభా తగ్గుతున్న కొద్దీ తలసరి ఆదాయం పెరుగుతుంది, జనాభా పెరుగుతున్న కొద్దీ తలసరి ఆదాయం తగ్గుతుంది. ఒక దేశం నిజమైనటువంటి అభివృద్ధిని సాధించాలంటే ఆ దేశంలో తలసరి ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ తలసరి ఆదాయాన్ని పెంచాలంటే ఆ దేశం ఖచ్చితంగా ఏం చేయాలి, జాతీయ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా జనాభాను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే తలసరి ఆదాయం పెరుగుతుంది. ఇక్కడ తలసరి ఆదాయంలోని పెరుగుదల దేనికి సూచిక, అభివృద్ధికి సూచిక. అంటే తలసరి ఆదాయం పెరిగినట్లయితే వినియోగ వ్యయం పెరుగుతుంది, వినియోగ వ్యయం పెరిగినట్లయితే ప్రజల యొక్క సంక్షేమం పెరుగుతుంది. ఇక్కడ సంక్షేమంలోని పెరుగుదల అభివృద్ధికి కొలమానము. కానీ సంక్షేమం దేనిపైన, తలసరి ఆదాయం పైన ఆధారపడి ఉంటుంది. ఇది జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి భావన. ఇవి జాతీయ ఆదాయానికి సంబంధించిన వివిధ భావనలు వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మీకు సులభంగా ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది.